కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుంచి రాలిన పువ్వు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పువ్వులు పూయవచ్చు కదా. సరైన సమయంలో చెయ్యి అందించిన వారిని, ఆపద సమయంలో చెయ్యి వదిలిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నోటు సాయానికి నోటే ఉండాలి, కానీ మాట సాయానికి మంచి మనసు ఉండాలి. రూపంలో లోపం, జీవితంలో లోటు లేని వారంటూ ఎవరూ ఉండరు. రూపంలో లోపాన్ని ప్రవర్తనతో భర్తీ చేయాలి. జీవితంలో లోటుని సర్దుబాటుతో సరిచేసుకోవాలి. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. సంతకం లేని చెక్కు, సహనం లేని సంసారం ఎప్పుడూ చెల్లవు, పనికిరావు, అంతే. తనను తాను తొలుచుకొని మలుచుకొని సర్దుకుపోగలిగిన వాడే ఈ ప్రపంచంలో బ్రతకడం తెలిసినవాడు. అనుబంధాలు అన్నీ ఉన్నవాడికి కరువయ్యాయి, ఏమీ లేనోడికి బరువయ్యాయి. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతుంటారు, నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడి సొంతం చేసుకో, అదే అదృష్టం అంటే. ఈ రోజుల్లో సమాజం చెప్తున్న నీతి, మనం బాగుపడాలి, కానీ మన బాగులో పక్కవాడు ఉండకూడదు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. ఓదార్పు ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు. సహాయం విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. బాధ్యత లేని వారికి బాధలు ఉండవు, వాదించే వారికి విలువ ఉండదు. బలం ఉందని ప్రతి బరువును మోస్తూ పోతే అలసటకు బానిసగా బ్రతకాల్సి వస్తుంది. చెడ్డవారి గురించి ఆలోచించడం, చెత్తబుట్టలో చెత్తను ఏరుకోవడం రెండూ ఒకటే. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. మనకు ఉన్న అవసరమే పక్కవారితో బంధం కలుపుకునేలా చేస్తుంది. మనం తప్పు చేస్తే కారణాలు చెబుతాం, ఎదుటివారు తప్పు చేస్తే నిందలు వేస్తాం. బహుశా ప్రతి మనిషి తన కోసం తాను సొంతంగా రాసుకున్న న్యాయమేమో ఇది. కోపాన్ని చూపించకూడదు, చెప్పాలి. ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేనిదాన్ని కనుగొనడంలో ఆనందం ఉంటుంది. ఆనందాన్ని అస్సలు వదులుకోకు. గుర్తింపు కోసం అయితే ఏదో ఒక గెలుపు దాకా ప్రయాణం చేస్తే చాలు. గుర్తుండిపోవాలంటే మాత్రం గెలుపుని పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూ ఉండాలి. మీరు పై స్థాయిలో ఉన్నారని మీ క్రింది స్థాయి వారిని చులకనగా చూడకండి. కాలానికి దిశలు మార్చే శక్తి లేదు, కానీ దిశను మార్చే గొప్ప శక్తి ఉంది. గడియారంలో ముళ్ళును ఆపవచ్చేమో, కానీ పెరిగే వయస్సును, కదులుతున్న కాలాన్ని ఎప్పటికీ ఆపలేం. సమయాన్ని బట్టి మారేవి ప్రేమలు, అనురాగాలు. అవకాశాన్ని బట్టి మారేవి పలకరింపులు, ప్రాధాన్యతలు. జీవితంలో ప్రతిదీ మనం సాధించలేం కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చెయ్యగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. చెయ్యబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం, ఎలా చెయ్యాలో తెలుసుకోవడం నైపుణ్యం, తెలుసుకొని పూర్తి చేయడమే సామర్థ్యం. తృప్తి అమూల్యమైన ముత్యం. 10,000 కోరికలకు బదులుగా ఆ ముత్యాన్ని పొందినవారు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతారు. కంచె లేకపోతే ఎంతటి హంస అయినా సరే కాకిలా తయారవుతుంది. ఎదుటివారికి నువ్వెంత అర్థమయ్యావో అనేదానికంటే ఎదుటివాడు నీకెంత అర్థమయ్యాడు అనే దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. మన వరకు రానంత వరకు ఇతరుల విషాదాలు కూడా తమాషాగానే అనిపిస్తాయి. మన వరకు వచ్చేసరికి విషాదాలుగా అగుపిస్తాయి. మగవాడు ఆయుధం పడితే మగవాడికి పౌరుషం వస్తుంది, కానీ ఆడది ఆయుధం పడితే ఆ ఆయుధానికే పౌరుషం వస్తుంది.
శుద్ధి చేస్తే శుభ్రం కానిదంటూ ఏదీ లేదు. అది శరీరం అయినా, వస్తువైనా, మనసు అయినా, మన ఆలోచన విధానం అయినా. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కూడా ఇతరులను గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళతో శ్మశానానికి చేరుకోలేవు సరికదా. మరో నలుగురి కాళ్ళు నీకు అవసరం అవుతాయి. మనుషులు వయస్సును బట్టి మారుతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారుతారు అనేది తెలుసుకోవాల్సిన సత్యం. నేటి సమాజంలో మంచి మనిషిగా గుర్తించబడాలి అంటే తప్పులు చెయ్యకు, అప్పులు అస్సలు చెయ్యకు. భయం అనేది ఒక శారీరకమైన జబ్బు కాకపోవచ్చు, కానీ అది మనిషిలోని ధైర్యాన్ని చంపేస్తుంది. సమస్యల్లో చిక్కుకొని ఎవరైనా మిమ్మల్ని సలహా అడిగినప్పుడు సలహాతో పాటు మీ హస్తాన్ని కూడా అందించండి. ఎందుకంటే సలహా తప్పుది కావచ్చు, కానీ మీ తోడు మాత్రం నిజమైనది. భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదిరించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దానిని భరించి బ్రతుకు. మంచికి దగ్గరగా ఉంటే మనం బాగుంటాం. చెడుకు దూరంగా ఉంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుంటారు. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దానిని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము. కష్టపడితే సుఖం వస్తుంది, సుఖపడితే కష్టం వస్తుంది. ముందు నువ్వు దేనిని పడుతున్నావో దానిని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. మనమేంటో మనకు తెలిసినప్పుడు ఎవరో గుర్తించాలని మంచివారిగా నటించకూడదు. విలువలకు మర్యాదలు అవసరం లేదు. వ్యక్తిత్వానికి కిరీటాలు కూడా అవసరం లేదు. జరిగిన కథ నీకు నచ్చనప్పుడు మిగిలిన కథ అయినా నీకు నచ్చేలా మార్చుకో. గతాన్ని మర్చి వర్తమానం బావుందని కళ్ళు నెత్తికెక్కితే భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందనుకోవడం అవివేకం. మాయమాటలు చెప్పేవాళ్ళు నమ్మకాన్ని ఎక్కువగా పుట్టిస్తారు. నమ్మకం పెరిగాక వాడుకొని వదిలేయాలని చూస్తారు. జీవితంలో తృప్తి ఉంటే జీవితం రెండూ బాగుంటాయి. జీవితంలో అసంతృప్తి ఉంటే జీవితం బాగున్నా జీవితం సున్నా. జీవితాన్ని గొప్పగా ఊహించుకొని బ్రతకడం కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకొని బ్రతకడమే గొప్ప. నటనకు అలవాటు పడిన సమాజంలో నువ్వు నీలా ఉండడం కూడా నేరమే. మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎందుకంటే మనిషి పోయిన మాట బ్రతికే ఉంటుంది. నీ అవసరాల కోసం నిజాయితీని వదిలేశాక ఎదుటివారి నుంచి అదే నిజాయితీని ఆశించకు. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ళ మంచితనాన్ని చెప్పుకోవడం కోసం ఎదుటివారిలో తప్పులు వెతికి మరీ వారి గురించి చెడుగా మాట్లాడుతారు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. అవసరానికి ఇచ్చింది ₹1 అయినా అది జీవితంలో తీర్చుకోలేని రుణం. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి 2 కారణాలు. 1 అవసరం, 2 టైంపాస్. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదొడుకులకు భయపడి వెనకడుగు వేయడం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకొని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమే నైపుణ్యతతో కూడిన జీవితం. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు 2 ఉన్నాయి. మొదటిది స్వచ్ఛమైన నవ్వు. రెండవది సంతోషాన్ని, ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు, కానీ మనకు సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతాయి. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. కొసిరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే
మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. బాధ అయినా సంతోషం అయినా ఒంటరిగా అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటకు బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.